ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 39 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. బాణుడు ప్రతాపానికి పనులు వాయిదా వేసుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలను ఎక్కువసేపు ఎండలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గంటకు 1 గ్లాస్ వాటర్, రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలంటున్నారు. అవసరమైతే ఉప్పు, పంచదార కలిపిన నీటిని గాని, మజ్జిగ గాని తీసుకోవాలన్నారు. సీజనల్ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ చాలా ప్రమాదకరమైందంటున్నారు డాక్టర్లు. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పనిచేయకపోవడంతో వడదెబ్బ తాకుతుందన్నారు. సాధారణంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని, ఇంతకంటే ఎక్కువ అయితే వడదెబ్బ వస్తుందని చెప్పారు. ఎండలకు మొదట తలనొప్పి, తల తిరగడం, సరిగ్గా చూడలేకపోవడం జరుగుతుందన్నారు డాక్టర్లు. రక్తపీడనం మామూలు కంటే తక్కువగా ఉంటుందన్నారు. శరీరం నుంచి చెమట కారుతుందని తెలిపారు. ఇలాంటి సమయంలో ట్రీట్మెంట్ అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోయి మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నల్గొండలో విపరీతంగా ఎండలు కొడుతున్నాను. 8:30-9కి బయటకు వచ్చలేదు. ఇంట్లో ఏసీలు వేసుకున్నా కానీ ఏసీ కూలింగ్ కూడా సరిపోవట్లేదు అనమాట. బయట దగ్గర చూసిన ఆ నుంచి ఇక్కడ దాకా ఒక్క జనం కూడా ఆపేసారు. మామూలు టైంకి రోడ్డు మీద ఫుల్ జనాలు ఉండేది. ఎండలు మాత్రం ఘోరంగా కొడుతున్నాయి. ఇండ్లలోనే ఉంటారు, బయటికి వెళ్ళకూడదు. బాగా ఎండలు ఫుల్ ఉన్నాయి. గిరాకీ అయితే అయితలేదు సరిగా. ఎండలకు గొంటలేరు సారు. ఎప్పుడు లేవు సార్, ఈసారే ఉన్నాయి. ఫుల్ ఎండలు ఉన్నాయి ఈసారి. ఎందుకో ఏమో మరి, ఒళ్ళు మండిపోతుంది. అక్కడికి గాలి ఫుల్ వస్తుంది సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడెం, హుజూర్నగర్, కోదాడలో ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రైసు మిల్లులతో పాటు సిమెంట్ పరిశ్రమలు ఉండటంతో ఎండ తీవ్రత పెరిగింది. పనులపై బయటకు వచ్చిన వారి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి స్వచ్ఛంద సంస్థలు. నల్గొండ కేంద్రంలో ఎండలు ఎక్కువ ఉండటం, రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ దగ్గర పోలీసు వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి చాలా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఉంచారు. చాలా సంతోషకరమైన విషయం. నల్గొండలో తీవ్రంగా 46-47 ఎక్కువనే ఉన్నట్టుంది టెంపరేచరు. ఉడకపోత, భయంకరమైన ఎండ, వేడి బాగా తట్టుకోలేని పరిస్థితి ఉంది ప్రజలు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.